వేదిక మీద ఉన్నటువంటి నా బలగానికి, సభలో ఉన్నటువంటి పెద్దలకి, సభలో ఇద్దరి పేరు చెప్పాలి నేను. ఒకరు దళితుల పక్షాన నిలబడి 100 కథలు రాసినటువంటి గొప్ప రచయిత కాల్వ మల్లన్న ఉన్నారు. డాక్టర్ కాల్వ మల్లన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అన్న ఒకసారి నిలబడండి. తెలుగు సాహిత్యంలో 1000 కథలు రాసినటువంటి రచయిత ఆయన. తర్వాత ఆయన గొల్ల ఆయన, కానీ మాదిగల పక్షాన, మాలల పక్షాన కథలు రాస్తే నువ్వు వాళ్ళకు పుట్టినావని అడుగుతారు ఆయనని. అయినా సరే ఆయన నిలబడ్డందుకు ఆయనకి గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. తర్వాత సీనియర్ జర్నలిస్టు తాడి ప్రకాష్ సార్ ఉన్నారు మనందరి పక్షాన నిలబడడానికి. డాక్టర్ గుడిపల్లి రవి ఉన్నాడు, ముఖ్యంగా ఎరకల బిడ్డ. గుడిపల్లి నిలబడాలి ఒకసారి. గుడిపల్లి రవి వచ్చిండు మనకు మద్దతుగా, ఈ తెలుగు యూనివర్సిటీ ఫ్యాకల్టీ మనోడు. ఇట్లా దళితేతరులు కూడా మన పక్షాన ఉన్నారు, కానీ మన పక్షాన లేనోళ్ళు దళితులు మాత్రమే. ఎందుకు అంటే మనలో చాలా అనైక్యత ఉంది కాబట్టి ఆ అనైక్యతను చూసిన లెల్లె సురేష్ అన్న మనందరిని ఒక దగ్గరికి కూడగట్టేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉండు. నాకు చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే, నాయకత్వ సమస్య అగ్రవర్ణాలకు లేదు, వాళ్ళకు నాయకులు లేరు. రేవంత్ రెడ్డి గారినో ఇంకొకరినో చూస్తే వాళ్ళని పక్కకు జరిపితే మిగతా కాంగ్రెస్ పార్టీ నడిచే పరిస్థితి లేదు. కేసీఆర్ను పక్కకు జరిపితే బీఆర్ఎస్ నడిచే పరిస్థితి లేదు. ఏ పార్టీ చూసుకున్నా అట్లే ఉన్నది. అత్యంత ఎక్కువ నాయకులు ఉన్నటువంటి కమ్యూనిటీ ఏది? దరిద్రం. మాదిగలకే ఉన్నారు. చాలా ఎక్కువ మంది నాయకులు ఉన్నారు. నాయకులు ఎక్కువైతే అందుకుంటున్నాం మనం. సో ఈ నాయకత్వం ఏం చేస్తా ఉన్నది మన అంటే, గంపగుత్తగా ఎన్నికలప్పుడు ఏదో పార్టీకి మనల్ని అప్పగించేటటువంటి పని చేస్తా ఉండు. పెద్దలు నల్లా సూర్యప్రకాష్ అన్న ఇప్పటిదాకా చెప్పిండు కదా, ఎట్లా మనం మన జాతిని తాకట్టు పెడతా ఉన్నాం అనేటటువంటి విషయాన్ని ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే నాయకులుగా ఎదిగి, విద్యావంతులుగా ఎదిగి, ఉద్యోగస్తులుగా ఎదిగినటువంటి వాళ్ళే ఈ జాతిని మోసం చేస్తున్నారని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు కన్నీటి పెట్టిండు కదా, అట్లే ఇవాళ మన అందరినీ మోసం చేస్తున్నది మన నాయకులే అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అయితే సురేష్ అన్న నాకు ఈ ప్రపోజల్ చెప్పి మా ఇంటికి వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఊళ్ళల్లో మనుషులు లేరు, కులాలే ఉన్నాయి. ఎవరికైనా కులం ఐడెంటిటీ ఉన్నది. దళితులల్లా కూడా ఖాళీగా ఎవరు లేడు. దళితులల్లా ఎవడు ఖాళీగా లేడు, ఏదో ఒక రంగు పూసుకున్నోడే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సురేష్ అన్నకు చాలా పెద్ద కష్టం, ఇది మామూలు కష్టం కాదు. సురేష్ అన్న ఎంత పెద్ద కష్టం అంటే, వీళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి, అయ్యా దళితులే ఎన్నుకోవాలి అని ఒక గొప్ప వ్యాసం రాసిండు సార్. గట్టిగా సపోర్ట్లు కొట్టాను సురేష్ అన్నకి. మా చింతస్వామి అన్న, మా పాలడుగు శ్రీనివాస్ అన్న, వీళ్ళంతా దళితుల్ని ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. నిన్న మొన్నటి దాకా మనకి ఏం అడ్డంకి ఉండే? నిన్న మొన్నటి దాకా వర్గీకరణ సమస్య. ఇప్పటిదాకా సూర్యప్రకాష్ అన్న చెప్పిండు, నువ్వెక్కువ తిన్నావు, నేను తక్కువ తిన్నా, నువ్వెక్కువ తిన్నావు అని చెప్పి తన్నుకున్నది చాలు. మనం రాజ్యాధికారాన్ని సంపాదించినప్పుడు మాత్రమే మనం ఈ దేశంలో బాగుపడగలుగుతాం, ముందుకెళ్ళగలుగుతాం అనేటటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మనం ముందుకెళ్ళగలుగుతాం. నిజమే, లెల్లె సురేష్ అన్న చెప్పిండు, 1932లో పూనా ఉడంబడికలో జరిగినటువంటి ద్రోహం, దళితులకి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు, దళితుల్ని ఎన్నుకునేటటువంటి అవకాశాన్ని గాంధీ దెబ్బకొట్టింది. అంతకంటే ముందు బృహద్రథుడు అనేటువంటి ఒక మూలవాసి రాజుని వృషశృంగ మిత్రుడు అనేటటువంటి వాడు ఉదయం సైనిక వందనం చేస్తుంటే చంపేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు ఒక ఆర్యుడు. అట్లా చరిత్రలో 2 సార్లు మనం రాజ్యం కోల్పోయినటువంటి వాళ్ళం కదా. ఇవాళ రాజ్యం కోల్పోయినటువంటి బిడ్డలం చెట్టుకొగరం పుట్టకొగరం అయిపోయి మన మధ్యలో రకరకాల పేలికలు అయిపోయి ఉన్నాం. కాబట్టి మనల్ని కొనడం చాలా ఈజీ అవుతున్నది రాజకీయ నాయకులు. కాబట్టి ఇవాళ ఐక్యత మరొకసారి అవసరమైంది. ముఖ్యంగా వర్గీకరణ మీద ఒక తీర్పు వచ్చిన మరుక్షణమే మన మధ్యలో ఒక ఐక్యతని సాధించేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి అని కొంత విశాల హృదయంతో ఆలోచించేటటువంటి ప్రయత్నం చేసిండు. మా గౌతమన్న ఉన్నాడు వేదిక మీద. ఆయన ఎన్నిసార్లు మాకు అనేక సూచనలు చెప్తాడో, అసలు ఈ దళిత సమాజాన్ని సోదరా మనం ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అనేటటువంటి విషయంలో అనేక ఆలోచనలు చేసినటువంటి ఒక సందర్భం కూడా ఉంది. మేము వాయిస్ ఫర్ దళిత్ కలెక్టివ్ అని కోవిడ్ టైంలో చాలా ఊళ్ళు తిరిగినాం గౌతమన్న మేమంతా కలిసి. ఊళ్ళల్లో చూస్తే మనోళ్ళు కూడా కలిసిపోయి ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి సందర్భంలో దళితుల్ని ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక ఆలోచన కలిగించి, మనందరం ఇప్పుడు కొట్లాడాల్సింది మనలో మనం కాదు, మనం కొట్లాడాల్సినటువంటి విషయాలు ఉన్నాయి అనేటటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు నేను లెల్లె సురేష్ అన్నకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వివిధ జిల్లాల నుండి
వివిధ రాష్ట్రాల నుండి వచ్చిండ్రు. మా ఎన్జే విద్యాసాగర్ అన్న ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారు, తమిళనాడు నుండి ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ గారు వచ్చిర్రు, ఇక అంబేద్కర్ సార్ వచ్చిండ్రు, ఇట్లాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చిండ్రు, మా గజ్జల స్వామి లాంటి వాళ్ళందరూ వచ్చిండ్రు. అయితే ఇవాళ మన ముందు ఒక టాస్క్ ఉన్నది. అదేంటంటే రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ భారతదేశంలో అధికారికంగా భారత రాజ్యాంగం అమల్లో ఉన్నది అని చెప్పి అనుకుంటున్నా సరే, మనం చాప కింద నీరులాగా అమలు చేస్తున్నది మాత్రం మనుస్మృతి రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేస్తున్నటువంటి ఒక సందర్భంలో మనం జీవిస్తా ఉన్నాం మిత్రులారా. కాబట్టి ఇవాళ లౌకిక ప్రజాస్వామిక శక్తులైనటువంటి దళితులు, బహుజనులు, ఆదివాసీలు, మైనార్టీలు అందరం కలిసి పనిచేయాల్సినటువంటి ఒక చారిత్రక అనివార్యత ముందుకొచ్చింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే వేదిక మీద కొల్లూరి భరత్ గారు ఉన్నారు. భరత్ గారు ఆ మధ్య ఒక వీడియో చేసింది, నేను చూసిన. మీ బీజేపీకి, మీ మనువాదులకు మేము ఎందుకు ఓటేయాలి అనేటటువంటి ఒక గొప్ప వీడియో చేసిండు. తెల్లాపూర్లో గద్దరన్న చనిపోయిన 6 నెలలలోపు 15 అడుగుల గద్దరన్న విగ్రహం పెట్టినటువంటి కుటుంబం కొల్లూరి సత్యన్న గారి కుటుంబం అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. తెలంగాణ 10 జిల్లాలలో గద్దరన్న విగ్రహాన్ని పెడుతున్నటువంటి కుటుంబం. పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అనేటటువంటి ఒక సెంటర్ ని ఏర్పాటు చేసి ఇవాళ బహుజనులకి పెద్ద మొత్తంలో ఫిలాసఫీని అందిస్తున్నటువంటి కుటుంబం సత్తన్న, భరతన్న వాళ్ళ కుటుంబం. కాబట్టి ఇవాళ మనం విశాలంగా పనిచేయడానికి కావాల్సినటువంటి ఒక ఆలోచన చేసిండు. నిశ్చలంగా ఉన్నటువంటి నీళ్ళల్లో ఒక రాయేసినట్టు రగులుకుంటున్నటువంటి ఒక చిన్న అగ్నిశిఖని మండించి ఒక పెద్ద మంటని తయారు చేసేటటువంటి పని ఇవాళ లిల్లె సురేష్ అన్న చేస్తా ఉన్నాడు. మనం ఆయనకు మద్దతుగా నిలబడదాం, మనం ఆయనకి అండగా నిలబడదాం. నాకు లిల్లె సురేష్ అన్నలో నచ్చినటువంటి విషయం ఏంటంటే, తనకి ఒక క్లియర్ కట్ ఎజెండా ఉన్నది. ఆ ఎజెండా ఏంటంటే ఐక్యత బేస్డ్గా ఉన్నది. ఆ ఎజెండా ఏంటంటే దళితుల్ని ఎన్నుకోవాలనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యం ఉన్నది. అందుకే ఆయన ఉపన్యాసంలో కూడా చాలా స్పష్టంగా చెప్పిండు మిత్రులారా. కాబట్టి ఇవాళ దళితుల్ని ఓటర్లుగా మాత్రమే చూసి వాళ్ళ ఓట్లతోటి అధికారంలోకి వచ్చేటటువంటి పాలక పార్టీలను తుత్తునెల్లేయాలి అని చెప్పేసి అంటే మాలా మాదిగలు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే రాజ్యాధికారం వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఇవాళ అగ్రవర్ణాలేమో రాజకీయాల్ని చాలా కాస్ట్లీ చేసేసినాయి. వాళ్ళు దాన్ని ఒక బిజినెస్ లాగా ఫీల్ అవుతారు. ముందు పెట్టుబడి పెట్టాలి, ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యే గెలవాలి, ఆ తర్వాత ఒక 100 కోట్లు పెట్టి మినిస్టర్ కావాలి, ఆ తర్వాత వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తారు, 5000 కోట్లు సంపాదిస్తారు. మనోళ్ళు ఏం చేస్తాను, ఒక బీరుకి ఒక బిర్యానీ ప్యాకెట్కి అమ్ముడు పోయేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో ఇవాళ దళిత సమాజం బతుకుతా ఉంటే, విద్యావంతులం, చైతన్యం కలిగినటువంటి వాళ్ళం, కారంచేడు చుండూరు దగ్గర నుండి అనేక ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాళ్ళం ఇవాళ చూస్తే మనమేమో చాలా మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మిత్రులారా, మనందరి మీద ఒక బాధ్యత ఉంది, మన భుజస్కంధాల మీద ఒక బాధ్యత ఉంది. ఈ జాతిని నడిపించడానికి కావాల్సినటువంటి ఒక చైతన్యాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. లిల్లె సురేష్ అన్న అన్నాడు, రవీందర్ భాయ్ మనం ఏదో ఒక అడిగేస్తే తప్పకుండా మన జాతి యునైట్ అవుతుంది, ఆ నమ్మకమే నన్ను నడిపిస్తున్నది అని చెప్పిండు. నిజానికి నేను ఇంతమంది వస్తారని చెప్పి అనుకోలే. లిల్లె సురేష్ అన్న అన్నాడు 2 రాష్ట్రాల నుండి మన వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అనుకొచ్చిండు. నిజంగా అన్న ఆశించినట్టుగా ఇంతమంది రావడం నిజంగా అయితే చాలా సంతోషకరమైనటువంటి విషయం. సురేష్ అన్న, తప్పకుండా మీతోటి మేము ఉంటాం. ఈ ఫ్యాసిజాన్ని అడ్డుకొని రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి దిశగా, ముఖ్యంగా మాలా మాదిగల మధ్య ఒక గొప్ప ఐక్యతని సాధించే దిశగా, బాబాసాహెబ్ అంబేద్కర్ కలలున్నటువంటి ఒక రాజ్యాధికారాన్ని సాధించే దిశగా మనమంతా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ 4 మాటలు మీతో పంచుకునేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి జై భీమ్ తెలియజేస్తా ఉన్నా. జై భీమ్.